వెల్కమ్ టు టీవీ 11 నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. సీమాంధ్ర ఉద్యమానికి దళితులు దూరంగా ఉండాలన్న మందకృష్ణ. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆందోళనలు విరమించండి జేపీ. సమ్మె విరమించి విధుల్లో చేరిన జూడాలు. బీహార్లో రైలు ప్రమాదం, 24 మంది మృతి. శ్రీహరికోటలో ప్రయోగానికి సిద్ధమవుతున్న జిఎస్ఎల్వి D5. న్యూస్ ఇన్ డీటెయిల్స్. పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నారని, తెలంగాణ, సీమాంధ్రలు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడడం వల్ల 2 రాష్ట్రాలలో ఉండే దళితులు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కనుక సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమంలో దళితులు ఎవరూ పాల్గొనవద్దని ఎంఆర్పీఎఫ్ నేత మందకృష్ణ మాదిగ దళితులకు పిలుపునిచ్చారు. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్నారని, తెలంగాణకు అనుకూలమని 2008లో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నానని పలుమార్లు ప్రకటించిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు తమ పార్టీ సీమాంధ్ర నాయకులచే సమైక్యాంధ్ర నాటకాలు ఆడిస్తున్నారని విమర్శించిన మందకృష్ణ మాదిగ, తెలంగాణ ఇవ్వడం మా చేతుల్లో లేదని, కాంగ్రెస్ ఇస్తే మాకు అభ్యంతరం లేదని తెలిపిన వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, ఆమె కూతురు షర్మిలలు ఇప్పుడు తెలంగాణను అడ్డుకునేందుకు దీక్షకు దిగడం రాజకీయ డ్రామా అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర విభజన కారణంగా సీమాంధ్ర జిల్లాలకు వచ్చిన ముప్పేమీ లేదని, ప్రజలంతా సంయమనంగా వ్యవహరించాలని లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ విజ్ఞప్తి చేశారు. చెన్నైలో జరిగిన ఓ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ 2004లో అధికారం కోసం వైఎస్ తెలంగాణను వాడుకుంటే మళ్లీ అదే అధికారం కోసం 2009లో చంద్రబాబు ప్రయత్నించారని ఆయన విమర్శించారు. ఎవరి స్వార్థానికి వారు ప్రజల మనోభావాలను రెచ్చగొట్టారని, ఆ సమస్య ఇప్పుడు ఒక ఉప్పెనలా మారిందని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు పదవుల కోసం వచ్చిన తగాదాయే ఈ రాష్ట్ర విభజనకు ముఖ్య కారణమని ఆయన భావించారు. అప్పుడు తెలంగాణలో విభజన కోసం, ఇప్పుడు సీమాంధ్రలో సమైక్యం కోసం జరుగుతున్న పరిణామాలు ఏ ప్రాంతానికి మంచిది కాదని, అవి వెంటనే సమసిపోవాలని ఆయన ఆకాంక్షించారు. తమ డిమాండ్ల సాధన కొరకు గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్స్ నిన్న రాత్రి సమ్మె విరమించి ఈ రోజు నుండి విధులకు హాజరై వైద్య సేవలు అందిస్తున్నారు. మరోవైపు సమ్మె విరమించి ఈ రోజు నుండి విధులకు హాజరు కాని పక్షంలో తీవ్ర చర్యలు తప్పవంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సమ్మె విరమించిన జూడలు తమ డిమాండ్లు పరిష్కరించడంలో హైకోర్టు తగిన న్యాయం చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
గాంధీ ఆసుపత్రిలో భద్రత కరువైంది. ఉగ్రముప్పు ఉందని కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాలు పలుమార్లు హెచ్చరించినప్పటికీ అటు ప్రభుత్వం ఇటు పాలిక వర్గం పట్టించుకోక గమనార్హం. నగరంతో పాటు తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే రోగులు వారి సహాయకులతో నిత్యం రద్దీగా ఉండే ఆసుపత్రిలో కనీస భద్రత చర్యలు చేపట్టకపోవడం, 2 నెలల క్రితం వైద్యుడు వేషధారణలో వచ్చిన అగాంతకుడు మహిళ రోగికి మత్తుమందు ఇచ్చి ఆమె మెడలోని బంగారు ఆభరణాలు దోచుకున్నాడు. ఆసుపత్రిలో సీసీ కెమెరాలు ఉంటే ఘటనలో నిందితుల్ని సులభంగా గుర్తించే అవకాశం ఉండేది. ఆసుపత్రిలో 2 సంస్థల ద్వారా అవుట్ స్టోరింగ్ పద్ధతిని విధులు నిర్వహిస్తున్న 100 మంది సెక్యూరిటీ గార్డులు రోగులకు భద్రత కల్పించలేరని పలుమార్లు రుజువైంది. చిల్లర దొంగలు రోగుల జోబులు ఖాళీ చేస్తున్న తాజా ఘటనతోనైనా అధికారులు మేల్కొంటారో లేదో మరి. షేర్లింగంపల్లి సమీపంలోని ఎంఐజీ తారానగర్ తదితర ప్రాంతాల్లో బోనాల పండుగలు అత్యంత ఘనంగా జరిగాయి. ఎంఐజీలో మించేసి ఉన్న లలిత పోచమ్మ తల్లి ఆలయంలో ఈ బోనాల పండుగలు జరిగాయి. ఆలయ వ్యవస్థాపకులు జి మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, కార్పొరేటర్స్ జగదీశ్వర్ గౌడ్, రవీందర్ ముదిరాజ్, కాంగ్రెస్ నాయకులు సుజాత, నాగేందర్ యాదవ్ తదితరులు తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल दे खुशी। खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस। खुशी दी ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट बीसीबी बैंक, चिरागरी लॉन्ग, ऑबिट्स, हैदराबाद। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావలసిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్టీ సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్, 8-4-530/5, ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు
9848029735 మరియు 9346676970. న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్. మా వద్ద బాస్మతి, సోనా మసూరితో పాటు అన్ని రకాల బియ్యం, వివిధ రకాల పప్పు దినుసులే కాకుండా రంజాన్ స్పెషల్ కాజు, బాదాం, పిస్తా, అక్రూట్ వంటి డ్రై ఫ్రూట్స్, సేమియా, సుగంధ ద్రవ్యాలు మొదలగు రకాల వస్తువులు హోల్సేల్ ధరకే లభించును. సరైన తూకం, నాణ్యత, సరసమైన ధర మా ప్రత్యేకత. మీ అవసరాలకు విచ్చేయండి నేడే. న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, NRR పురం కాలనీ, సైట్ 2, బోరబండ. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. విరామానంతరం తిరిగి స్వాగతం. హైదరాబాద్ బోరబండలో జమాతే ఉల్మాయ్ ఈద్ మిలాద్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇస్లాం మత శాంతి సంబంధాల కమిటీ వారిని అక్కడికి పిలిచి ప్రతి ఒక్కరికి పరిచయం చేశారు. ఇస్లాంలోని నియమ నిబంధనలు ఎప్పుడైనా అందరూ పాటించాలి. ఇస్లాం మత శాంతి సంబంధాల కమిటీ కులమతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ సేవ చేయడానికి ముందుకు వచ్చింది. వీరు ఇంట్లో సమస్యలు, ఆస్తి సమస్యలు, ఎడ్యుకేషన్ సమస్యలు ఇలా ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తారని జమాతే ఉల్మాయి ఏపీ అధ్యక్షుడు మౌలానా ఖాజీ మహమ్మద్ అఫ్జల్ షరీఫ్ తెలిపారు. ये अल्लाह का कलाम है, अल्लाह की जात से निकल कर आया है, नहायत ही बाबरकत चीज़ है। अल्लाह के नबी जनाब मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के तबर्रक बिल कुरान फइन्नहु कलामुल्लाह व खलक़नी। आज जो हमारा ईद मिलाद प्रोग्राम था, आज तमाम जमात उलमा हिंद के ग्रेटर सिटी के सदूर और मुतमदीन का यह अहम तरीन इजलास था। ये महज इसलिए रखा गया कि जो हमारा गुजरा हुआ महीना रमज़ान शरीफ में जिस तरह जो है इंसान के आँख की नज़र से बचते रहा, ज़बान की गलतियों से बचते रहा, हाथों की गलती से बचते रहा, पैरों की गलतियों से बचते रहा, यानी हर तरह की गुनाह से इस रमज़ान में बचते रहा। इसी तरह भी आइंदा रमज़ान में भी रमज़ान के बाद भी बचते रहना चाहिए। आज जो आज ख़ास तौर पे जो है बोराबंडे में शाख बोराबंडा जमात उलमा का जो प्रोग्राम रखा गया है, इसके अंदर जमात उलमा के सुदूर का तमाम का तारुफ भी कराना मकसद था। न सिर्फ ये था बल्कि आइंदा के लिए जो है तरबियत भी करनी थी। तो जमात उलमा एक मिली और एक फलाई और एक दीनी जमात है और ये जो है हमेशा मजलूमिन के साथ रही है। इसी तरह जो है हम अपनी दुआओं के अंदर अपने अहल आयाल के लिए जहाँ दुआ कर रहे हैं, अपने पड़ोसियों के लिए भी दुआ करना चाहिए, अपने मुल्क के लिए भी दुआ करना चाहिए, अपने रियासत के लिए भी दुआ करना चाहिए। हम जो है मुसलमान आपस में जो है भाईचारगी का जो है ये महीना 10 देता है और इस महीने के और इसी तरह भाईचारगी का मामला रखना, बिरादरान वतन के साथ भी ऐसे ही मामला करना है जैसे अपने पड़ोसी भाई के साथ कर।
కళ్ల ముందుకు కథలెన్నో తెస్తుంది. ఏళ్ల నాటి చరిత్రను చెబుతుంది. నిన్నటికి నేటికి మధ్య మార్పులకి ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తుంది. ఒక ఫోటో చాలు తరాలు మారిన అంతరాలను అతీతంగా అందర్నీ కలుపుతుంది. చరిత్రను తెలుసుకోవాలంటే పుస్తకాలు చదువుతాం, దానిని మనకు అనుకూలంగా ఊహించుకుంటాం. కానీ ఫోటో మాత్రం ఉన్నది ఉన్నట్టుగా కళ్ల ముందు ఉంచుతుంది. అందుకే ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేళ చరిత్ర చెప్పే ఛాయాచిత్రాలకు వందనం. వాటిని మనకు అందించిన ఛాయాగ్రాహకులకు కృతజ్ఞతాభివందనం. ఛాయాచిత్రకారుడు కన్ను విశాలమైంది. అది చూసే ప్రతి కన్నుకి విభిన్నమైంది. ముఖ్యంగా ఆగస్టు నుండి ఏప్రిల్ వరకు మన దేశంలో జరిగే వివిధ పండుగలు, ఉత్సవాలు కెమెరా కంటికి అద్భుతమైన అందాలను అందిస్తాయి. భారతదేశంలో కెమెరా కన్ను వికసింపజేసిన ఆర్యుల్లో ఒకరు రాజా దీనదయాళ్. నాగ్పూర్ నుండి హైదరాబాద్ వచ్చి నిజాం ఆస్థాన ఫోటోగ్రాఫర్ గా అజరామరమైన చిత్రాలు తీసిన దీనదయాళ్ వారసత్వాన్ని రాజత్రయంబ తీసుకున్నారు. నాటి నుంచి అచంచలుగా వృద్ధి చెందుతూ నేడు ఆధునికతను సంతరించుకుంది మన ఛాయాచిత్రం. ఫోటోగ్రఫీకి అవసరమైన వనరులు భారతదేశంలో పుష్కలంగా ఉన్నాయి. నేడు అదే ప్రపంచ ఫోటోగ్రాఫర్లను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రపంచ ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ స్టీవ్ మ్యాకరే ఇప్పటికే 85 సార్లు భారతదేశాన్ని సందర్శించాడంటే ఇండియా గూర్చి మరో మాట చెప్పక్కర్లేదు. మన దేశంలో ఏ మూలకు వెళ్లినా కెమెరాకు 365 రోజులు పని దొరుకుతుంది అంటారు ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫిక్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ ఓపి శర్మ. భారతీయ గ్రామీణ సౌందర్యం గురించి చెప్పక్కర్లేదు. ఒడిశాలో నివసించే బోండా, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో నివసించే బంజారీలు, లడఖ్ లో నివసించే గిరిజనులు జీవన శైలి, ధరించే దుస్తులు, ఆభరణాలు ఛాయాచిత్రకారులకు వరంగా చెప్పుకోవచ్చు. నేడు అదే ప్రపంచ ఫోటోగ్రాఫర్లను ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఫోటోగ్రఫీ పోటీలలో భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు ముందు వరుసలో ఉన్నారు. రాబోయే కాలంలో మన ప్రతిభ మరింత వికసించాలని కోరుకుందాం. కుర్రాళ్ల గుండెల్లో గిలిగింతలు పెట్టిన గోవా బ్యూటీ ఇలియానా పుట్టినరోజు నేడు. 1987 మహారాష్ట్రలో పుట్టిన ఇలియానా నేటితో 26 వసంతాలు పూర్తి చేసుకుంది. అతి కొద్ది కాలంలోనే సినీ రంగంలో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. మోడలింగ్ తో తన కెరీర్ ను ప్రారంభించిన ఈ గోవా బ్యూటీ 2006లో వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన దేవదాసు చిత్రంలో నటించింది. మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెలు కొల్లగొట్టింది. తరువాత మహేష్ బాబు సరసన పోకిరిలో నటించి తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని నేటి తరం హీరోయిన్లు అందరికీ పోటీగా నిలిచింది. ప్రభాస్, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, సిద్ధార్థ లాంటి యువ హీరోలందరితోనూ నటించి అందంలోనూ నటనలోనూ తన ప్రతిభ చూపింది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఇలియానా నటించిన తమిళ సినిమా కేడి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ తన నటనతో తమిళ దర్శకుల దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ సరసన మరో చిత్రానికి ఓకే చెప్పిన ఇలియానా హిందీలో మరో 2 సినిమాలకు సంతకాలు చేసింది. అవి వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బీహార్లోని బామరా రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున రైలు ప్రమాదం జరిగింది. దీంతో దాదాపు 24 మంది భక్తులు రైలు చక్రాల కింద పడి నలిగి ప్రాణాలు కోల్పోయారు. సహర్సా నుంచి పాట్నా వెళ్లే రాజవాణి ఎక్స్ప్రెస్ ఈ దుర్ఘటనకు కారణమైంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రయాణికులు డ్రైవర్ను లాగి కొట్టడమే కాక కొన్ని బోగీలకు నిప్పు పెట్టారు.
బాధితుల్లో చాలా మంది శివభక్తులు ఉన్నారు. వీరు పట్టాల మీద నిలబడి ఉండగా రాజవాణి ఎక్స్ప్రెస్ వేగంగా దూసుకొచ్చి వీరిని ఢీకొట్టింది. భక్తులలో 12 మంది అక్కడికక్కడే మరణించారు. తూర్పు రైల్వే పరిధిలోని సమస్తీపూర్ డివిజన్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన తర్వాత కొంత దూరం వెళ్లి రైలు ఆగిపోయింది. ఈ ప్రమాదం ఫలితంగా ఆ మార్గంలో కొంత సమయం వరకు రైళ్ల రాకపోకలు నిలిచిపోయినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ 11. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल वो खुशी द ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन मर्दों बच्चों की पहली चॉइस, खुशी द ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी द ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट BCB बैंक, चिरागनी लैंड, ऑर्बिट्स, हैदराबाद। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావలసిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్టీ సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్, 8-4-530/5, ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్. మా వద్ద బాస్మతి, సోనా మసూరితో పాటు అన్ని రకాల బియ్యం, వివిధ రకాల పప్పు దినుసులే కాకుండా రంజాన్ స్పెషల్ కాజు, బాదాం, పిస్తా, అక్రూట్ వంటి డ్రై ఫ్రూట్స్, సేమియా, సుగంధ ద్రవ్యాలు మొదలగు రకాల వస్తువులు హోల్సేల్ ధరకే లభించును. సరైన తూకం, నాణ్యత, సరసమైన ధర మా ప్రత్యేకత. మీ అవసరాలకు విచ్చేయండి నేడే. న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, NRR పురం కాలనీ, సైట్ 2, బోరబండ. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. విరామానంతరం తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇస్రో రూపొందించిన క్రయోజెనిక్ సాంకేతిక పరిజ్ఞానానికి పరీక్షగా ఈ రోజు సాయంత్రం 4:50 GSLV D5 ప్రయోగం జరగనుంది. అంతరిక్ష కేంద్రంలో రెండో ప్రయోగ వేదికపై ఇస్రో చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్ ఆదివారం ఉదయం శ్రీహరికోటకు చేరుకొని ప్రయోగ సన్నాహాలు పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు కౌంట్ డౌన్ కొనసాగుతుంది. PSLV సిరీస్ లో అపజయం ఎరుగని ఇస్రో ఈ
ఈసారి GSLV D5 రాకెట్ ప్రయోగిస్తుంది. పూర్తి అయిన రాకెట్ ను శాస్త్రవేత్తలు లాంచ్ ప్యాడ్ వద్దకు చేర్చారు. అన్ని పూర్తి అయ్యాయని షార్ట్ డైరెక్టర్ MIS ప్రసాద్ తెలిపారు. అయితే ఈ రాకెట్ ప్రయోగించిన 18 నిమిషాల 30 సెకండ్లకు నిర్ణీత కక్షలోకి ప్రవేశిస్తుంది. 416 టన్నుల బరువున్న GSLV D5 రాకెట్ తో 1985 కేజీల బరువున్న GSAT 14 ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టబోతున్నారు. దీని ప్రయోగానికై 8 ట్రాన్స్పాండర్లు, 6 KU బ్యాండ్, 6 ఎక్స్టెండర్లను, 12 సంవత్సరాల కాల పరిమితికి సరిపడా ఇంధనాన్ని నింపారు. 205 కోట్ల వ్యయంతో నిర్మించిన GSLV D5 ని 3 దశలలో ప్రయోగించనున్నారు. మొదటి దశలో ఘన ఇంధనం, రెండవ దశలో ద్రవ ఇంధనం, మూడవ దశలో క్రయోజెనిక్ ఇంజన్ తో నింగిలోకి దూసుకెళ్తుంది. ఈ సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. కాగా 2010లో 2 సార్లు GSLV రాకెట్ ప్రయోగాలు విఫలమైన విషయం తెలిసిందే. ఈ ప్రయోగం విజయవంతమైతే కమ్యూనికేషన్ వ్యవస్థ, టెలిమెడిసిన్, టెలి ఎడ్యుకేషన్ కు మరింత లాభం చేకూరనుంది. దీంతో ఈ రాకెట్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 4 టన్నుల బరువును మోసుకెళ్లగల భారీ రాకెట్లను తయారు చేసే దిశగా భారత్ తొలి అడుగు వేయనుంది. ఢిల్లీ పోలీసులు పట్టుబడ్డ దావూద్ అనుచరుడు లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండా, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోనే ఉన్నాడని ISI అతడికి రక్షణ కల్పిస్తోన్న విషయాన్ని బయటపెట్టాడు. 26/11 ముంబై దాడుల గురించి దావూద్ కు ముందే తెలుసు. అంతేకాక భారత్ లో విధ్వంసకర అంశాలకు పాల్పడుతున్న దావూద్ కు పాక్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోంది. పాక్ రాజధాని కరాచీ నుంచే దావూద్ తన కార్యకలాపాలన్నీ నిర్వహిస్తున్నాడు. ఈ విస్మయకర అంశాలన్నీ వెల్లడించింది ఎవరో కాదు, దావూద్ అనుచరుడు టుండా. ISI రక్షణలో సేద తీరుతున్న దావూద్ ను తాను చాలాసార్లు కలిసినట్లు, 2010లో దావూద్ తనను తొలిసారి పిలిపించినట్లు టుండా వెల్లడించాడు. పాకిస్తాన్ సైన్యంతో దావూద్ కు బలమైన సంబంధాలున్నాయని, పాక్ నిఘా సంస్థ అతనికి రక్షణ కల్పిస్తూ అతని కదలికలను పర్యవేక్షిస్తుందని పోలీసు ఇంటరాగేషన్ లో తేలింది. ఒక్క దావూద్ మాత్రమే కాదు, భారత్ కు కావలసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అందరూ పాకిస్తాన్ లోనే ఉన్నారు. ISI, లష్కర్-ఏ-తోయిబా, జైషే మహమ్మద్, ఇండియన్ ముజాహిద్దీన్, బబ్బర్ ఖాల్సా లాంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన హఫీజ్ సయీద్ మౌలానా, మసూద్ అజార్, జకీర్ రెహమాన్ దావూద్ అనుచరులను తరచూ కలుస్తుంటాడు. భారత్ లో విధ్వంసాలకు ప్రణాళికలు రచిస్తుంటాడు. పోలీసులకు దొరికిన టుండాకు కూడా ISI తో అవినాభావ సంబంధాలున్నాయి. బాంబుల తయారీ, వాటిని పేల్చడంలో నిపుణుడైన టుండా 1993లో జలీల్ అన్సారీతో కలిసి ముంబై, హైదరాబాద్ లో ఏ విధంగా పేలులు నిర్వహించింది కూడా ఢిల్లీ పోలీసులకు చాలా విపులంగా చెప్పాడు. 1994లో జనవరిలో అన్సారీ దొరికిపోయాక టుండా మాత్రం బంగ్లాదేశ్ పారిపోయాడు. అప్పటి నుంచి టుండా ఎక్కడ ఉన్నాడు, ఏం చేశాడు అనే అంశాలపై దర్యాప్తు జరగాల్సి ఉందని పోలీసులు తెలిపారు. నేపాల్ మీదుగా టుండా భారత్ రావడానికి కారణాలేంటి, భారత్ లో ISI తో పాటు ఇతర ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై కూడా పోలీసులు ఆరా తీయబోతున్నారు. 1992-93 మధ్య కాలంలో ముంబైతో జరిగిన 7 పేలుళ్ల కేసులో ముంబై పోలీసులకు టుండా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఢిల్లీ పోలీసులకు దొరికిన టుండాను వారి కస్టడీలోకి తీసుకుని విచారించాలని ముంబై పోలీసులు అనుకుంటున్నారు. ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌట్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.